వాహనాలు నడిపే సమయంలో మనం చేసే తప్పులు ఇంకొకరికి శాపం కాకూడదని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. కావలి పట్టణంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం 37వ జాతీయ భద్రతా మాసోత్సవాలు జరిగాయి. రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులు వివిధ సంస్థలతో భారీ ర్యాలీ జరపగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే రోడ్డు భద్రతపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. రవాణా శాఖ అధికారులు సూచించే చట్టాలను తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మురళీధర్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు సుందరం, కరుణాకర్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీబాయి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్, ప్రధాన కార్యదర్శి జ్యోతిబాబురావు, 10వ వార్డు ఇన్ఛార్జి వల్లేరి కిరణ్, తెదేపా నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. గౌరవాన్ని పెంచే విధంగా మనందరం కూడా ఉండాలని, మన ఇండియాని మనం ప్రేమించాలని, మన కావాలని మనం అభిమానించుకోవాలని, మన తల్లిదండ్రులను మనం ప్రేమించాలని విద్యార్థులందరికీ కూడా తెలియజేస్తూ ఈ రోజున జాతీయ భద్రతా మహోత్సవాల సందర్భంగా పిల్లలు, పెద్దలు అందరికీ కూడా ఒక మంచి కాన్సెప్ట్ని నిర్వహిస్తున్నటువంటి రవాణా శాఖ వారిని అభినందిస్తూ, మీరిప్పుడే 15-16 సంవత్సరాలు దాటి తొందరలో 18 సంవత్సరాలు నిండటానికి రాబోతున్నారు. విద్యార్థులారా, జీవితంలో అన్నిటికంటే కష్టమైంది మరణం. జీవితంలో ఒక్కసారే వస్తుంది. అది రాకూడదని మనం నిరంతరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒకరి తప్పు ఇంకొంతమంది జీవితాలకి శాపం కాకూడదు. కాబట్టి భారతీయ చట్టాలను మనం తెలుసుకోవాలి. ట్రాన్స్పోర్ట్ అధికారులు చెప్పినటువంటి పరిమాణాలను మనం తెలుసుకోవాలి. ఇది మనకి కాదు, మన తల్లిదండ్రులకు కూడా తెలియజేసి, మీరందరూ చదువుకుంటున్నారు కాబట్టి, ఈరోజు మీరందరూ కూడా సాంకేతిక విద్యను కూడా తెలుసుకుంటున్నారు కాబట్టి, రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే మనం గమ్యానికి భద్రతగా చేరుతామనే విషయాన్ని మీరు అధ్యయనం చేసుకోవాలి. పాఠ్య పుస్తకాలలో ఉండే పాఠాలే కాదు, జీవితంలో ఎదగటానికి, జీవితంలో పనిచేయటానికి మనం ప్రభుత్వాలు ఇచ్చిన నిబంధనలు కూడా మనం తెలుసుకోవాలి. మీరు తొందరలోనే 18 సంవత్సరాలు అడుగు పెడుతున్నారు అంటే మీరు అన్ని రకాల పని చేయడానికి అర్హత వచ్చినట్టు. బండి తోలేదానికి కానీ, కారు తోలేదానికి కానీ, ఆటో తోలేదానికి కానీ అన్నిటికీ మీకు అర్హత రాబోతుంది. ఈ అర్హత వచ్చే నాటికే మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదా మన కేంద్ర ప్రభుత్వం రోడ్డు మీద నియమించినటువంటి నియమాలను మనం తెలుసుకోవాలి. రోడ్డుని ఎక్కడంటే అక్కడ క్రాస్ చేయకూడదు. జీబ్రా క్రాసింగ్ ఉండే దగ్గరే రోడ్డుని క్రాస్ చేయాలి. బండి నడిపేటప్పుడు సిగ్నల్స్ ఎలా ఫాలో అవ్వాలి, మన బండికి ఉన్నటువంటి సిగ్నల్స్ని ఎలా ఇచ్చి వెనకున్న నాకు దైవ సమానులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాద బలంతో ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు, యువ నాయకులు గౌరవనీయులైన శ్రీ నారా లోకేష్ బాబు గారి దీవెనలతో, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పెద్దలందరి సహకారంతో, నా శ్రేయోభిలాషుల ఆశయంతో, మీ అందరి ఆశీర్వాదంతో నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ గా పదవీ ప్రమాణ స్వీకారం చేయుచున్న శుభ సందర్భంగా మీ అందరి ఆగమనాన్ని, ఆశీర్వాదాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు సిపిఆర్ కళ్యాణ మండపం, అన్నమయ్య సర్కిల్ దగ్గర, నెల్లూరు. మీ రాక కోసం ఎదురు చూసే మేకపాటి శాంతికుమారి, నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్.